ரெண்டனேசி 2 கை తిరిగరం కూపి వరవేర్కిండ్రేన్ అందరూ వచ్చి సంతోషంగా సాముకేసి తృప్తిగా మన నెరవుగా పోవడనేసి అడిగిట్లేనే వచ్చి ఉండే అందరినీయో ఎప్పుడూ ఇదే మరి ఉత్తమగానో కూడి ఉండిను పేరంటాళ్ళని మొక్కవాలనేసి అడిగిట్లేనే ఈ కాన్సెప్ట్ వచ్చి మన రెండు తలమురగా ముడిగి ఇప్పుడు 3వ తలమురలో మన అందరూ వచ్చి ఉత్తమంగా చేరాము 5 వర్షానికి ఒకసారి వచ్చి మొక్కే దీనిలో వచ్చి ఉండే కాన్సెప్ట్ లో ఎక్కడెక్కడో బయట ఊర్లో ఉండే వాళ్ళందరమే అందరికీ పని ఉండడమే కూడా అందాన్ని తోసిపెట్టేసి ఓ దినం బిలాని సిరప్ చేయాలని కోసము అది లేకుండా మనతో పంగాళీలని ఉరవైనరుగளையும் சுற்றத்தார்கள் అందరమే ఎక్కడెక్కడో ఉండే వాళ్ళు అందరమే కొంచెం కాన్సెప్ట్ వచ్చి కొంచెం ఉట్టిగా కుమారపాలయంలో చేసేది ఇంకా మన మగిழ்ச்சிని వచ్చి రెట్టింపు అవుతాయి ఇంకా 5 వర్షం వరకుమే ఇతోడ నినివల్లోనే మనం పోనమాట అనే దానిలో ఏ సందేహము లేదు అందరూ పేరంటాళ్ళని దివ్యంగా మొక్కి సంతోషంగా ఊరు పోయి చేరవాళ్ళ అనేసి అందరినీ రెండనేసి బెద్దంటి పెరుగున్న సార్పుగా వరవేస్తారు. మేము శాలలుండి ఇక్కడ వచ్చి 5 ఏళ్ళకి ఒకసారి దేవుడు మొక్కేవాళ్ళు. మా పిరివు నిండుగా ఉంటాను. మేము వచ్చి దాంట్లో బెద్దంటి పెనుగొండం వాళ్ళు. ఈ అకాలంలో మొగలాయ సామ్రాజ్యం వాళ్ళు వచ్చి ఫైట్కు పోంగా వాళ్ళతో భార్యలు కృష్ణమ్మాళ్ళు రంగమ్మాళ్ళు లేవాలి. ఇక్కడ వచ్చి మీరంతా మమ్మల్ని మొక్కి తిరింటా మేము మిమ్మల్ని అంతా మీ పరంపరగా నస్సా పెట్టి ఉంటాము అంతా ఇక్కడ 5 ఏళ్ళకి పరంపరంగా మీరు మొక్కండా మీ తోడ కూడా నస్సా చెలిత్తి వాళ్ళందరూ అట్టనేసి మొక్కేసి ఈ జాగాలో వాళ్ళు వచ్చి టీ కులిచితిరి మోట వచ్చి మా అత్తగారు వచ్చి ఎత్తుతా ఉంటారు. ఇప్పుడు పరంపరంగా మేము కోడాలి అవతల మా జనరేషన్ ఎత్తితే నస్సా అంతానే నస్సా పెడతాను. ఓకే మేము చక్కెర పొంగల్ పెడతాము. పాలు పొంగల్ చక్కెర పొంగల్ ఇది చెరుకుల పందలు కట్టి
పాలు పొంగల్ చక్కెర పొంగల్ పెట్టి పిండి దీపం వేసి సామి జ్యోతి పిండి జ్యోతి వేసి మేమంతా సామి మొక్కుతాము నస్స వలి వలిగా నస్స మా ఫ్యామిలీ తోడ మున్నతి కోసరం మేము ఇదంతా వలిపడతాము. జనరేషన్ అన్ని పేరు నస్స ఉంటారు. జనరేషన్ లో ఇక్కడ వచ్చి ఇది మరి సేవలని మేము మొక్కుకుంటాము. ఇప్పుడు పెద్దటి పెనుగుండ వాళ్ళు సామ్మకి వచ్చిందేమో. ఈ పెద్దటి పెనుగుండ వాళ్ళు అంతా మన పేరెంట్రాల తల్లి అందులో అంతా నన్నునిచ్చి అంతా వడమునిచ్చి నష్టపెట్టి అంతా విలాకం సార్ అడిగినాం. ఇక్కడ అలంకార చేసి ఉండేది వచ్చి రంగమ్మ కృష్ణమ్మ. వీళ్ళు 2 పేరుతో వచ్చి వీళ్ళ కోసంగా ఇంత దూరం మనం వచ్చి సాముకే ఏటికెరలో వచ్చి సాముకే తాత్పర్యమే ఇదిదా. వీళ్ళు రంగమ్మ వీళ్ళు మంగమ్మ. ఓరుకొచ్చి సకర పొంగల్ ఓరుకొచ్చి పాలు పొంగల్. మన ఇంటిలో వచ్చి అందరూ నష్టం ఉండవాలని ఇంకోసం జ్యోతి దీపం వేసి 2 పేరుకు సమర్పణం చేసి వచ్చి ఉంటే అందరికీ ప్రసాదం ఇచ్చి సాముకి పూజ ఎత్తికినేము. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ. నా పేరు మోహన్ రాజు. నేను సేలంలో ఉండి 5 వర్షానికి ఒకసారి ఇక్కడ వచ్చి కుమారపాళెం కావేరి ఆత్లంగరలో వచ్చి మేము 5 వర్షానికి ఒకసారి పేరెంట్రాలు మొక్కుతా ఉంటాము. ఇది వచ్చి మాది వచ్చి 19 తలకట్టు ఉంది. 19 తలకట్టులో 80లో ఉండి 100 పేరు ఉంటాము. అవి లేకుండా మాతో ఆండబిడ్డలు దాయాదిలు అందరమే సేరిదా ఇదంతా సేరి వచ్చి మొక్కాము. దీనిలో వచ్చి చూస్తుంటే ఆండబిడ్డలో వచ్చి పాల్గొనడం ఎత్తేదిను. మా ఇంటి పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి ఓరు వచ్చి సకర పొంగల్ ఓరు వచ్చి పాలు పొంగల్ ఇంకోరు వచ్చి జ్యోతి కూడా ఎత్తాము. అది లేకుండా సేల కూడా ఒకటి అది లేకుండా 2 బూజ గంప మొత్తం వచ్చి 7 గంప మేము ఎత్తిని వస్తాము. ఇది వచ్చి తెల్లారి 8 గంటలకు స్టార్ట్ చేసింది. ఇక్కడ వచ్చి చేరేదానికి 10 గంట అయిపోయింది. ఇప్పుడు వచ్చి పాలు పొంగల్ పొంగు వచ్చేసా పాలు పొంగల్కి ఉండాన ఇదంతా ఎక్విప్మెంట్స్ అంతా వేసేస్తారు. సకర పొంగల్కి ఉండాన ఇదంతా తయారవుతా ఉంది. ఇప్పుడు మీరు అది చూస్తా ఉంటారు. మా వాళ్ళందరమే బియ్యం వేసేసి ఇట్లా వచ్చేస్తారు. మేము ఇక్కడ వచ్చి పేరెంట్రాలు వచ్చి అమర్చి రెడీ చేసి మింటాక పాలు పొంగల్ సకర పొంగల్ రెడీ అయిందో పిండి దీపం రెడీ చేసి అంతా మేము పెట్టి అమర్చి పెట్టి అంతా మేము మొక్కుతాము. మాది వచ్చి చూస్తుంటే ఎరుపు సీర మాది. క్లీన్ గా ఇక్కడ వచ్చి రంగమ్మ కృష్ణమ్మ 2 పేరుని అలంకారం చేసి వచ్చి మాల గంప పూజ గంప నెయ్యి దీపం అంతా వేసి బ్రహ్మాండంగా చేసి మాతో ఆత్మార్థంగా ఆ అమ్మని వచ్చి ఈ తావు ఎలా చేసి మొక్కి అందరికీ నమ్మే కలిసి ఇవాళ అట అనేది అడిగినాము. దీనికోసం మీరు మాకు చేసిన హెల్ప్ కు నిండా థ్యాంక్స్. అதாவது ఇది వచ్చి తెలుగు మాట్లాడే వాళ్ళ సమూహం బెద్దంటి పెరుగుండం అట అనేది ఉండేది. పెరుగుండం నేసి నందియం చిన్నమూర్తి వాళ్ళు కాళంగిరి వాళ్ళు அடுத்தது செட்டிகார் వారు అట అనేసి 5 కుటుంబం సేరి ఇక్కడ కొరంజి వచ్చి ఒక 5,000 పేరు వచ్చి మొక్కాము. మాకేమింటే మాతోడ వளர்ச்சிకి అవసరము మాతోడ కమ్యూనికేషన్ వచ్చి గ్యాప్ లేకుండా అందరూ ఈ తోడ దినాల్లో వచ్చి అందరికి ఎంతనో పని ఉంటానో ఈత వచ్చి సేరి పేరెంట్రాల్ని మొక్కి అందరికీ నన్మగలు దొరకవాలా మాతోడ పెద్దవాళ్ళు ఎట్టు మొక్కి తిరిగో దాని వచ్చి కొర లేకుండా మేము కంటిన్యూస్ చేసి మొక్కాము. అది వచ్చి ఏమిటగా సీర ఏటీలో కొండ ఉడిచి
పాత సీరని ఉడిచేసి కొత్త సీర పెట్టి కరెక్ట్ గా పెట్టి మొక్కుతాము. అదే పోల పాలు పొంగల్ పెట్టేది ఎట్ట, సక్కర పొంగల్ పెట్టేది ఎట్ట అట్ట అనేది, చెరుకు పందలు వేసేది ఎట్ట అట్లా అనేది అంతా కరెక్ట్ గా పెట్టి మొక్కి ఇది అంతా చేసాము. ఇది వచ్చి చెరుకు పందలు అనేది వచ్చి చూస్తారంటే, చెరుకు పందలు వచ్చి చూస్తారంటే అంతమే అதாவது కరుంబు వచ్చి బెల్లానికి వచ్చి ఈడి వచ్చి చూస్తారంటే సక్కర వచ్చి తినేది వచ్చి సెడుపు. బెల్లం తింటుంటే ఒళ్ళుకి ఏం సెడుపు రాదు. అదే కాంచిన బెల్లం తినేది వచ్చి ఒళ్ళుకు మంచిది కూడా. ఏమంటాక బలం ఒక్కపది ఉండిదా ఇది వచ్చి మొక్కపోయాం. 12 గంటల మా వీళ్ళు భూజ గంప ఎత్తిన వాళ్ళు అందరమే 12 గంటలకు పోయి కదా పోయి పేరెంట్రాలని మొక్కేసి అందం కదా పోయి భూజ ముడిచి కింద అందం కదా భోంచైపోయారు. దానికి వచ్చి మెయిన్ వచ్చి శక్తి కావాలి. ఆ శక్తి వచ్చి చూస్తుంటే ఆ సక్కర పొంగల్లో నిండుగా ఉంది. అందుకోసంగా అది వచ్చి కాన్సెప్ట్ పెట్టి చేసేది. ఇదే ఈ చెరుకు వచ్చి ఏమంటాక ఎండ లేకుండా ఉండేదానికోసము, అదే పోల దీంతో ఇనివెయ్యలు అందరికీ నిండవాడా అటనే దానికోసము చేసిన కాన్సెప్ట్ దా ఈ చెరుకు పందలు. పెట్టలో వచ్చి 5 ఏడాదికి ఒకసారి ఎత్తికి వచ్చే ఇది వచ్చి సీర వచ్చి దీనిలో నూనె పెట్టేస్తాము. ఇది వచ్చి పాదుగాపుగా ఉన్నాం. వర్షం వచ్చి సేలాండలనే వచ్చి ఏటికెరల మాటు పొంగల్ దినం వచ్చి సామొక్కుతాము. 5 వర్షానికి వస్తే తలకట్టి అందరమే సేరి ఇక్కడ వచ్చి మొక్కేది. అంటే వాళ్ళు వచ్చి గంప ఎత్తికి వచ్చి మొక్కేది అనేది వచ్చి తాత్పర్యం ఇదిదా. తక్కువగా 5,000 జనాలు 3,000లో ఉండే 5,000 జనాల వరకు వస్తారనేసి ఎదురు చూసాము. అందరూ వస్తానే ఉండారు. ఇంకా పూజ 3 చేయకుండా ఇంకా వస్తానే ఉంటారు. వచ్చిన వాళ్ళందరమే ఏంటంటాక మేము ఇచ్చిన తావు తీసిన తావులు మేము సంబంధం చేసిన వాళ్ళే మాతో ఆండబిడ్డలతో సంబంధిలే. మేము వచ్చి నిన్ననే వచ్చేస్తాము. నీటికి తెల్లారి 6 గంటల ఉండి అంతా మేము రెడీ చేసి అక్కడ పటాలతమ్మని గుడిలో ఉండి పూజ గంప పాల్కోవడము అంతమే పెట్టి అక్కడ పూజ చేసి అంతమే తిగిని ఇక్కడ వచ్చి ఉంటాము. ఇక్కడ వచ్చి 2 గంటల సేపు కాన్సెప్ట్ నడుస్తుంది. ఇది చేసి ముడిచిన వనక ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నిన్న ఉండే భోజనం పెట్టి అంతవరకుమే తృప్తిగా వచ్చిన వాళ్ళు సంతోషంగా కావాలన్న కాన్సెప్ట్ అది. అందరమే వచ్చి పేరెంట్రాలని మొక్కి నిండా మంచి సంతోషము వలర్చిను మేన్మేను ఇదిను వளము పొరులు అంతమే సేరి నస ఉండవాలనేసి అడిగినాం. మేము వచ్చి వర్షం వచ్చేది మొక్కేది వచ్చి చూస్తారంటే మా బంగ్లాలో ఒవ్వరకు ఇంట్లో పెండ్లి నడిచేదియో శుభకార్యంగా నడిచేదియో ఇల్లు కట్టేది వ్యాపారంలో వలర్చి అందరితో మున్నేట్రం చదువుల తొలిళ్ళ ఐశ్వర్యాల వలర్చిల అంతమే దొరుకుతుంది మాకు. మనకు సముదాయాల నాయుడు వాళ్ళు చెప్పగానే ఒక విషయం ఏంటంటే పెనుగుంట వారు అంటనగా మన పూర్వీకం పెనుగుంట అనేసి ఆంధ్రాలో ఉంది. అది నాకు చిన్నప్పుడు ఉంటున్నప్పుడు తెలియదు. పెద్దవాళ్ళు అయినా కదా మన అక్కడి నుంచి బతికేదాని కోసం తేడానికి వచ్చి ఇక్కడనే సెటిల్ అయిపోతుంది విషయాన్ని మన పూర్వ పేరులనే అందరికీ ఉంది. పెనుగుంట అనేది పెనుగుంట కానీ ఆంధ్రలో ఒక త్యాగాలు ఉంది. అక్కడి నుంచి మనం బతికేదని అనుకుంటున్నాము. ఈ ఊర్లో అక్కడి నుంచి వచ్చిందా కూడా మనకు ఫ్యామిలీ ఆ పారంపర్యం ఇంకా ఉంది కాదా ఇది మరి మొక్కుతా ఉంటాము. శ్రీనికి 5 ఏళ్ళకి ఒకసారి కలిసి మొక్కుతా ఉంటాము. ఇంకేమైనా వచ్చే జనరేషన్ ఇదే మరి ఇది ఇంకా కలిసి ఎన్ని చేసి మనకు పారంపర్యాన్ని కూడా పేరెంట్రాలని మొక్కి మెరుగు బాగుండవల మనకు మన పూర్వీక ఎన్ని మరికుండా ఉండవల అంటే దీన్ని కంటిన్యూగా చేయవల్ల పెద్దవాళ్ళకి కట్టుబడి బాగా నడబట్టి మనకు నాయుడు సమూహం దీన్ని 2020లో దీనికి పైగా మంచి పనిగా చేయవాలని అందరికీ అడిగారు.